తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతుండటంతో దక్షిణ మధ్య రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. భారీ వర్షాల కారణంగా కొన్ని ప్రాంతాల్లో ట్రాక్లపై నీరు నిలవగా మరికొన్ని ప్రాంతాల్లో ట్రాకులు దెబ్బతిన్నాయి. దీంతో రైల్వే శాఖ పలు రైళ్లను రద్దు చేసింది, మరికొన్ని రైళ్లను దారి మళ్లించింది. కరీంనగర్ కాచిగూడ, కాచిగూడ నిజామాబాద్, కాచిగూడ మెదక్, మెదక్ కాచిగూడ, బోధన్ కాచిగూడ, ఆదిలాబాద్ తిరుపతి రైళ్లను నిన్న రద్దు చేశారు. ఇవాళ నిజామాబాద్ కాచిగూడ సర్వీస్ను రద్దు చేసినట్లుగా అధికారులు తెలిపారు. అలాగే మెదక్ కాచిగూడ, బోధన్ కాచిగూడ, నిజామాబాద్ కాచిగూడ సర్వీస్ను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. మహబూబ్ నగర్ కాచిగూడ, షాద్ నగర్ కాచిగూడ సర్వీస్ను తాత్కాలికంగా రద్దు చేసినట్లు తెలిపిన అధికారులు మహబూబ్ నగర్ కాచిగూడ, షాద్ నగర్ కాచిగూడ సర్వీస్ను పాక్షికంగా రద్దు చేసినట్లు తెలిపారు. కామారెడ్డి, బికనూర్, తలమడ్ల, అకన్పేట్, మెదక్ రైల్వే ట్రాక్ పై నుంచి వరద ప్రవహిస్తోంది. దీంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇక రైళ్ల రద్దు, దారి మళ్లింపు సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.